ఖమ్మం జిల్లా తిరుమలయపాలెంలో మండలం జల్లపల్లిలో పర్యటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గ్రామంలో గత కొద్ది రోజులుగా విష జ్వరాల బారిన పడడంతో ఆకస్మికంగా కలెక్టర్తో కలిసి గ్రామాన్ని పరిశీలించారు. జ్వరాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. గ్రామ పంచాయతీల్లోని ఈ మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో నిధుల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఈరోజు మాట్లాడి వీలైనంత తొందరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా గ్రామీణ ప్రాంతం ఈ రాష్ట్రానికి ఆయువు పట్టు కాబట్టి దానికి కావలసిన ఎక్స్పెండిచరు గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులకు కావాల్సిన డబ్బుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి వీలైనంత తొందరలో రిలీజ్ అయ్యే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ఒకటి నిజం, ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన ఆనాటి ప్రభుత్వం ఇది గత ప్రభుత్వం మీద నిందె మోపటం కాదు. మౌలిక వసతులే సరిగా చేసుకోలేకపోయాం. గడిచిన 10 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మౌలిక వసతుల్ని గ్రామీణ ప్రాంతాల్లో తీర్చిదిద్దే బాధ్యత తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తాం. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలపాలెం మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ జ్వరాలు రావడం జరిగింది. దాంట్లో డెంగ్యూ ఎఫెక్ట్ అయినవి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు, నేను, జిల్లా ముఖ్య అధికారులందరికీ ఇక్కడికి వచ్చాము, పర్యవేక్షించాం. నిన్న మొన్న కూడా అధికారులందరూ ఇక్కడే ఉండి ఈ జ్వరం తగిలిన వారికి ట్రీట్మెంట్ చేయటం ఇతరత్ర ప్రభుత్వ పక్షాన్ని చేపట్టారు. సంతృప్తికరంగా అవి జరుగుతున్నాయి.